లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్ గా జస్టిస్ షమీమ్ అఖ్తర్, గవర్నర్ ఆమోద ముద్ర అంటూ చూస్తాం. షమీమ్ అఖ్తర్ మొన్నటి వరకు ఏకసభ్య కమిషన్, అది ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ లో ఆయననే జస్టిస్ గా ఉన్నాడు. సో ఆయననే మరి హెచ్ఆర్సీ చైర్మన్ గా నియమించడానికి ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మానవ హక్కులను ఉల్లంఘించి ప్రయత్నం చేస్తారో వారికి కంప్లైంట్ చేయడానికి, ఈ రోజు వారిపైన కంప్లైంట్ చేయడానికి హెచ్ఆర్సీ అనేది ఉంటుంది. సో అదేవిధంగా లోకాయుక్త ఉంటుంది. కాబట్టి ఈ 2 వీక్స్ కు 2 జస్టిస్ నియమించినట్టు తెలుస్తోంది. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ నియామకమయ్యారు. హెచ్ఆర్సీ సభ్యులుగా మాజీ జిల్లా జడ్జి రమాదేవి, ఏపీ క్యాడర్ చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ నియమితులయ్యారు. వీరి నియామకానికి ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. దీనికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. వీరి ఆమోదంతో సభ్యుల పేర్లను గవర్నర్కు పంపించారు. ప్రభుత్వ కమిటీ సూచించిన పేర్లకు మంగళవారం గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. గతంలో జస్టిస్ రాజశేఖర రెడ్డి 2024 జూన్ నుండి రెరా అప్లేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజాగా లోకాయుక్త నియామకం కావడంతో రెరా అప్లేట్ ట్రిబ్యునల్ చైర్మన్ పోస్టుకు రాజీనామా చేసి లోకాయుక్త బాధ్యతలు స్వీకరించనున్నారు. 5 సంవత్సరాల పదవి కాలం లేదా ఆయనకు 65 ఏళ్ళు వచ్చే వరకు ఏది ముందు జరిగితే దాని ప్రకారం పదవి విరమణ చేయనున్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నియమితులైన షమీమ్ అఖ్తర్ కొద్ది కాలం క్రితం ప్రభుత్వం నియమించిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ గా కొనసాగారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం విషయం జరిగిన విషయం కూడా తెలిసిందే. సో ఇద్దరు జస్టిస్లను మొత్తానికి ఏదో ఒకరికి లోకాయుక్త, అదేవిధంగా ఒకరికి హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి పరిణామే. ఒక ఆర్టీఐ ఇస్తే అయిపోతుంది. ఆర్టీఐ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చీఫ్ కమిషనర్ నియమిస్తే ఇక కొన్ని ముందడుగు పడినట్టే అర్థమవుతా ఉంటుంది.